నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి జిల్లా భద్రాచలం ITDA కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా PO రాహుల్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద్యోగులు కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం PO రాహుల్ మాట్లాడుతూ ITDA పరిధిలో చేపడుతున్న గిరిజన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వివరించి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో APO డేవిడ్ రాజు, EE మధుకర్, AO రాంబాబు, అరుణకుమారి, ITDA ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. Ready band, general salute, ready start. Salute. जनगणमनवधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कलवंगा हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా నిలిచింది. దేశభక్తులందరికీ, అలాగే స్వేచ్ఛకై తిరుగుబాటు చేసిన త్యాగదనులు మన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి మన ఆదర్శప్రాయంగా ఉండాలని వారికి జోహార్లు అర్పించుచున్నాను. మరియు మహానీయుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ITDA భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, ఆశయంతో విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు, సాగునీరు, త్రాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో అన్ని మండలాల్లో ఉన్న గిరిజనులందరికీ, ఆదివాసులందరికీ మరియు మా ITDA అధికారులకు, ఇతరత్ర ప్రముఖులందరికీ కూడా 77వ భారత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. అశ్వాపురం మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో CI అశోక్ రెడ్డి, వెలుగు కార్యాలయంలో APN జ్యోతి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో MPDO రవీంద్ర ప్రసాద్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మణిధర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరరావు, SKT డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాంటి వీళ్ళాడదు ఎలా పని చెప్పాడు.
ఖమ్మం జిల్లా కల్లూరులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొని భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలలో జాతీయ పతాక ఆవిష్కరణలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏవో కరుణశ్రీ, మున్సిపాలిటీ కమిషనర్ రామదుర్గారెడ్డి, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వందే మాతరం సుజలా మలయజ శీతలా వందే మాతరం శుభ్ర ఇక్కడే వేరు వేరు నాయకులకు అందరూ ప్రజలకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం గణతంత్ర దివస్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది గణతంత్ర దివస్ మాధ్యమంలో మన దగ్గర పవర్ ఆఫ్ రిపబ్లిక్ వస్తుంది. ఇది రోజు మనకు మన దేశంకు ఈ కాన్స్టిట్యూషన్స్ కలిసింది. కాన్స్టిట్యూషన్ కావడం మన దేశంలో ఈరోజు డెమోక్రసీ చాలా స్ట్రాంగ్ వస్తుంది. तो ना अंदरू प्रजाకు హృదయపూర్వక నమస్కారం. మీ ఇది నేషనల్ ఫెస్టివల్ కు సెలబ్రేట్ చేయండి. ఇది మాధ్యం से మీ లోపల రాష్ట్ర భావన చాలా పెరుగుతుంది. రాష్ట్ర భావన పెరిగితే మీ రాష్ట్ర కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా ప్రయత్నం చేస్తారు. तो మీ అందరూ మళ్ళీ హృదయపూర్వక నమస్కారం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆటో డ్రైవర్లకు తన వంతు సహాయంగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రీమియాన్ని తానే చెల్లిస్తానని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుఖ్యా జాన్సన్ నాయక్ తెలిపారు. పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అనుసరిస్తుందన్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అలాగే సంవత్సరానికి 12,000 రూపాయల సహాయం హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో 2 సంవత్సరాలకు కలిపి ఒక్కో ఆటో డ్రైవర్ కు 24,000 రూపాయలు బాకీ ఉందని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో సుమారు 3,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని, ప్రభుత్వ వైఫల్యం నేపథ్యంలోనే తానే వ్యక్తిగతంగా బీమా ప్రీమియాన్ని చెల్లిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఖాన్సార్ నాయక్ ను కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్ నాయకులు, బీఆర్ఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం వెనక జరిగే ఈరోజు మన అందరికి ఇంత పెద్ద మనసుతో దానికి ఈరోజు మనము ఎంతో అద్భుతంగా మనము మన ఇంటి మనిషిలాగా ఈ ఖానాపూర్ నియోజకవర్గానికే మనం దాటి ఇచ్చే అన్నగారికి అండదండగా ఉండి ఆటో డ్రైవర్లు బుద్ధి చెప్పాలా ఈ ప్రభుత్వానికి మన అందరి బుట్ట కొట్టినందుకు. వైస్ ఎంపీపీ వాల్సింగ్ గారికి, మాజీ ఎంపీపీ రవి గారికి మరియు జన్నారం పట్టణం సీనియర్ నాయకులు ఫజల్ గారికి, అలాగే జన్నారం సర్పంచ్ల ఫోరం పట్టణం నుంచి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరు వరుసన ధన్యవాదాలు. అలాగే ఇవాళ ఆటో నా తోటి ఆటో సోదరులకు వాళ్ళకు భరోసా కల్పించాలని చెప్పి ఇక్కడ ఈరోజు మీకోసం ఈ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఖానాపూర్ మ్యారథాన్ సభ్యులు తిరంగా జెండాలను పట్టుకొని 5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ సందర్భంగా రన్నర్స్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. మై ఇండియా మై ఓట్, మై ఇండియా మై ఓట్. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా ఖానాపూర్ మారథాన్ టీం నుంచి తిరంగా రన్ 5 km రన్ చేయడం జరిగింది. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు రాజ్యాంగం అమలైన రోజు, అందరికీ విలువలు, స్వేచ్ఛ, సమానత్వము ఉండాలని రాజ్యాంగం అమలైంది. అందరూ కలిసికట్టుగా ఉండి దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అందరూ ఓటు హక్కు వినియోగించుకొని భారతదేశ పౌరులందరికీ నేడు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ ఖానాపూర్ మారథాన్ రన్నింగ్ అండ్ సైక్లింగ్ క్లబ్ తరఫున 5K రన్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది. నేటితో రాజ్యాంగం యొక్క విలువలను భారతదేశ పౌరులకు చెప్పడానికి, వారి యొక్క ప్రజల యొక్క సమానత్వాన్ని కాపాడడానికి, స్వేచ్ఛను, కుల మత భేదాలను తెలపకుండా అందరూ సమానంగా రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మనం అందరము తిరంగా జెండా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఖానాపూర్ మారథాన్ క్లబ్ తరఫున తెలియజేస్తున్నాము. దాని విలువ కాపాడాలంటే ప్రతి ఒక్క పౌరులమైన మనము ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మై ఇండియా మై ఓట్, మై ఇండియా మై ఓట్. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా ఖానాపూర్ మారథాన్ టీం నుంచి తిరంగా రన్ 5 km రన్ చేయడం జరిగింది. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు రాజ్యాంగం అమలైన రోజు, అందరికీ విలువలు, స్వేచ్ఛ, సమానత్వము ఉండాలని రాజ్యాంగం అమలైంది. అందరూ కలిసికట్టుగా ఉండి దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అందరూ ఓటు హక్కు వినియోగించుకొని భారతదేశ పౌరులందరికీ నేడు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ ఖానాపూర్ మారథాన్ రన్నింగ్ అండ్ సైక్లింగ్ క్లబ్ తరఫున 5K రన్. గ్రేటర్ హైదరాబాద్ జవహర్ నగర్ కార్పొరేషన్ లో ఉన్న ఆథర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ వృద్ధాశ్రమంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భారత్ మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆశ్రమం చైర్మన్ బాలరెడ్డి, మాజీ తొలి మేయర్ మేకల కావ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి జాతీయ గీతాన్ని ఆలపించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు, ఇతర నాయకులు, ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా
बेटा इला दी मां इला दी बेटा आएगा इला दी भारत माता की स्वतंत्र भारत। ప్రముఖ కవి రచయిత బంగారు నంది అవార్డు గ్రహీత పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రాజేందర్ రాజు కందనపల్లి కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ సేవా పురస్కారం అందించింది. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో హనుమకొండ వరంగల్ కు చెందిన డాక్టర్ రాజేందర్ రాజుకు ఈ గౌరవాన్ని అందుకున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ సేవా పురస్కారం పొందిన రాజేందర్ రాజు ఈసారి కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ సేవా పురస్కారం పొందడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, పోలీస్ ఇన్స్పిరేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఉన్నతాధికారుల మార్గదర్శనం, సహచరుల సహకారంతోనే ఈ పురస్కారం దక్కిందని తెలిపారు. ఈ ఘనతపై పలువురు పోలీసులు, అధికారులు, సాహితీవేత్తలు ఆయనకు అభినందించారు. సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సీతాఫల్ మండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నోముల ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు భోజనం అందించారు. అలాగే యువత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.